ప్రియమైన దేవుని జనాంగమా, ప్రభుపేట మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా ఈరోజు మట్ల ఆదివారం దినం కాబట్టి అసలు మట్ల ఎందుకు పట్టుకెళ్ళాలి మందిరానికి, మట్టలు పట్టుకెళ్తాం వల్ల మన ఉపయోగం ఏముంది అని కొంతమంది సిగ్గుతోటి దేవుని మందిరానికి మట్టలు కూడా పట్టుకెళ్తలేదు. మట్టలు పట్టుకెళ్ళిన వారికి ఉపయోగం ఏంటో మనం వాక్యంలో చూసుకుందాం. మొట్టమొదటిగా మట్టల గురించి వాక్యంలో చూసుకుందాం. ఖర్జూరు మట్టల గురించి కీర్తన గ్రంథము 92:12 రాయబడిన మాట, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె ఉంటారు, మోవ వేస్తారని రాయబడుతుంది. అంటే అక్కడ నీతిమంతుల్ని ఖర్జూర వృక్షంతో అక్కడ రాయబడి ఉంది, ఖర్జూర మట్టలు. ఇంకా చూసుకుంటే కనుక హెజ్కేలు గ్రంథము 40:3 అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఖర్జూర వృక్షానికి అక్కడ అలంకారంగా రాయబడి ఉంది. అంటే ప్రతివారు కూడా దేవుడికి మందిరంలో అలంకారంగా ఉంటారంటండి. ప్రతివారు కూడా ఎవరైతే మట్టలు పట్టుకుంటారో వారందరూ కూడా దేవుడిని మహింపరిచే వాళ్ళ ఉంటారు. ఇంకా హెజ్కేలు గ్రంథము 41:18 రాయబడిన మాట ఏంటంటే కేరూబులతో సమానంగా ఖర్జూర మట్టలను కూడా పెట్టారు. అంటే కేరూబులు ఉన్న స్థానంలో ఖర్జూర మట్టలు ఉన్నాయి. అంటే అంత సమానత్వాన్ని అక్కడ జతపరిచారు. ఆ ఖర్జూర వృక్షంలో ఉన్న గొప్పతనం అలా ఉన్నది. ఇంకా చూసుకుంటే బైబిల్ వాక్యంలో మనం ప్రకటన గ్రంథంలో 7:9 రాయబడిన మాట ఏంటంటే పరలోకంలో దేవుని సింహాసనం ఎదుట ఆయన ఎదుట ఖర్జూర మట్టలు చేతబట్టుకుని గొర్రె పిల్ల ఎదుట నిలబడి ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరైతే ఖర్జూర వృక్షల మట్టలు పట్టుకుని నిలబడతారో, దేవుని మహింపరుస్తారో వారు నీతిమంతులుగా మార్చబడతారు, దేవుడి మందిరంలో అలంకరణగా ఉంటారు, కేరూబులతో సమానులుగా ఉంటారు. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యంలో వారసులుగా ఉండి అక్కడ గొర్రె పిల్ల ఎదుట మట్టలు పట్టుకుని దేవుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు, మహింపరుస్తారు. అందుకనే అక్కడ మాట్లాడతారు కదా, సర్వోన్నతమైన దేవునికి జయము జయము అని పలికిన వారు అందరూ కూడా. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, మనుషులు ఎదుట నన్ను ఎవరు ఒప్పుకుంటారు, నన్ను ఎవరు గణపరుస్తారో వారిని నేను పరలోక రాజ్యంలో గణపరుస్తాను, పరలోక రాజ్యంలో వారసుగా చేస్తానని మాట్లాడతారు. అందుకనే మట్టలు పట్టుకెళ్తాను సిగ్గుపడకండి. మట్టల్లో ఉన్న మర్మాలు దేవుని వాక్యంలో ఇలా రాయబడి ఉన్నాయి. ఈ మాటలన్నీ కూడా తెలుసుకుని ప్రతివారు కూడా దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ప్రతివారు కూడా మట్ట పట్టుకుని వెళ్ళాలి. పరలోక రాజ్యంలో కూడా మనము ఆయన ఎదుట గొర్రె పిల్ల ఎదుట సింహాసనం ఎదుట మట్టలు పట్టుకుని మనం దేవుని స్తుతించి ఆరాధించి పరలోక రాజ్యంలో ఈ లోకంలో దేవుని స్తుతించి ఆరాధించి పరలోకంలో కూడా వారసత్వాన్ని పొందుకున్న అటువంటి కృప దేవాదేవుడు మా అందరికీ కూడా అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్.